సో స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని, అసలు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒకటి 71% రిచెస్ట్ పీపుల్ అంతా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మొన్న ఒక రిపోర్ట్ కూడా బయటికి రావడం జరిగింది. సామాన్యుల నుంచి అటు రిచెస్ట్ పీపుల్ వరకు అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటి సార్ ఇది? ఎందువల్లంటే రియల్ ఎస్టేట్ గివ్స్ ది హైయెస్ట్ రిటర్న్ సో ఫార్. మనం లాస్ట్ 50 years అన్ని అసెట్ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్ హెస్ అప్రాక్సిమేట్లీ గివెన్ 20%. అదే స్టాక్ మార్కెట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే బిఎస్సి సెన్సెక్స్ స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు లెక్కేస్తే 15 to 17% ఇచ్చింది రిటర్న్. అదే మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 14%, గోల్డ్ వచ్చేసి 10.5% వచ్చింది. అదే 10,000 మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, షేర్స్లో తీసుకోండి 11 lakhs అవుతుంది 30 yearsకి. అవును. అదే రియల్ ఎస్టేట్లో 23 lakhs అవుతుంది. 3% డిఫరెన్స్ ఉంది, కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల 23 అయింది. అది కాకుండా గ్లోబల్లీ మొత్తం గ్లోబ్లో మనం తీసుకుంటే మొత్తం ఎసెట్ క్లాసెస్లో 3 ఎసెట్ క్లాసెస్ గురించి చెప్తాను. $380 trillion ఈజ్ ఇన్ రియల్ ఎస్టేట్, $75 in the share market, entire share market of the world, and $7 to $8 trillion in the gold. You see importance of the real estate. And the పెద్ద కంపెనీస్, ఎడ్జ్ ఫండ్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. అదే కాకుండా ఇఫ్ యూ సీ ది మైక్రోసాఫ్ట్ CEO, he has purchased lot of land in US. ఎందుకంటే రియల్ ఎస్టేట్ జనరల్గా ఓన్లీ కమోడిటీ ఇన్ ది వరల్డ్. ది సప్లై ఈజ్ కాన్స్టెంట్ అండ్ డిమాండ్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. మీరు ఈ భూమి యొక్క పరిధిని పెంచలేరు కదా, పెంచలేరు. కానీ పాపులేషన్ ఆపలేరు కదా. పాపులేషన్ పెరుగుతుంది, భూమి అంతే ఉంది, అంటే ఇట్ ఇస్ సప్లై ఈజ్ కాన్స్టెంట్ అండ్ పాపులేషన్ ఈజ్ డిమాండ్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. శోభన్ బాబు గారు 30 years బ్యాకే చెప్పారు. అవును, అందువల్లే ఆయన చాలా ల్యాండ్ ఓనర్. ఎవరైతే రియల్ ఎస్టేట్ని నమ్ముకుని ఇన్వెస్ట్ చేశారో జనరల్గా వాళ్ళు మంచి ఎప్రిషియేషన్ పొందారు. మీరు ఒక మాట అన్నారు, ఎవరైతే రియల్ ఎస్టేట్ నమ్ముకుని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ బాగుంటుంది, మంచి రిటర్న్స్ కూడా వస్తాయండి. ఈ ఇన్వెస్ట్ చేసే టైంలోనే చాలామంది మోసపోతూ ఉంటారు. అంటే ఒక మంచి ప్రాపర్టీ కొనాలంటే అసలు ఇన్వెస్టర్ అనేవాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేస్తే ఆయన వేరియస్ ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే సార్, అసలు ఎక్కడ మోసపోతున్నారు? ఫస్ట్ ఆ మోసపోకుండా ఉండాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఎక్కడ మోసపోతున్నారండి? ఎక్కడ మోసపోతున్నారంటే సపోజ్ మీకు సేల్స్ పర్సన్ వస్తారు, మార్కెటింగ్ పీపుల్ వస్తారు, తీసుకెళ్ళి షాద్ నగర్ నుంచి 10 kilometers ఇక్కడ ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని వాళ్ళు చెప్పి అక్కడ కొనిపిస్తారు. పాపం వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఏమొస్తుందో తెలియక అక్కడ పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేస్తే 5 years 10 years చూసినా కూడా ఏమీ అవ్వదు. తర్వాత ఒక 10 years చూసి అది అమ్మేసుకుంటారు అన్నమాట. అందువల్ల అలా మోసపోతున్నారు ఒకటి. అది కాకుండా కొన్ని ఇవన్నీ కదా పంచాయతీ లేఅవుట్లో కొంటారు, తక్కువకి వస్తుంది కదా అని. ఆ పంచాయతీ లేఅవుట్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ లేఅవుట్. ఓన్లీ 2 అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇది HMDA లేఅవుట్, DTCP లేఅవుట్. DTCP అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. HMDA అంటే తెలుసు కదా, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. DTCP ఏమవుతుంది, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు మొత్తం స్టేట్లో అప్రూవల్స్ వాళ్ళు ఇస్తారు. HMDA ఓన్లీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియాలో ఇస్తారన్నమాట. కొంతమందికి డౌట్ వస్తుంది, DTCP బెటరా HMDA బెటరా? రెండు సేమ్ వాల్యూ. యాక్చువల్గా DTCPలో ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ 33 feet ఉంటుంది, HMDAలో 30 feet ఉంటుంది. మిగిలిన నామ్స్ జనరల్గా ఇది. అందువల్ల పంచాయతీ లేఅవుట్లు తీసుకోవడానికి అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ LRS తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి. అది కాక రేరా ఉన్న ప్రాజెక్ట్ మాత్రమే తీసుకోవాలి. ఓకే. అలా తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే దగ్గరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, 1964 పహానీ దగ్గర నుండి, తర్వాత పట్టా నుంచి ఈ బిల్డర్ కొని ఉంటాడు ఆ ఫార్మర్ దగ్గర నుంచి, ఆ సేల్ డీడ్స్ తీసుకుని చెక్ చేయాలి. ఆ సేల్ డీడ్ తర్వాత ఎవరికి అమ్మారు వాళ్ళ దగ్గర, వాళ్ళు మనకు అమ్ముతుంటే ఆ సేల్ డీడ్ మొత్తం అంతా చెక్ చేయాలి. అది కాకుండా
గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ధరణికి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉంటాయి సర్వే నెంబర్ ప్రకారం. ఈ సర్వే నెంబర్లో ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉన్నాయి. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో మన సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ దానిలో ఉందా లేదా అని అదే ఒకటి చెక్ చేసుకోవాలి. అది కాకుండా మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్లో వెళ్ళి ఈసీ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ మనం ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. మన పర్టికులర్ ప్లాట్ దాని డాక్యుమెంట్ ఉంటుంది కదా, డాక్యుమెంట్ నంబర్ వేసి దాని తర్వాత ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా వేసి ఆ మండల్ పేరు రాస్తే అక్కడ మనం క్లిక్ చేస్తే దాని ఈసీ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి కొన్నారు, బౌండరీస్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ దానిలో ఉంటాయి. అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకటేం చెప్పాను, పహానీ దగ్గర నుంచి 1964 నుంచి అందులో పట్టా ల్యాండా లేకపోతే ఇనామ్ ల్యాండ్. ఇనామ్లో కూడా 4-5 రకాలు, చాలా రకాలు ఉన్నాయి. మర్జీ ఇనామ్ అని ఒకటి ఉంటుంది. సపోజ్ మీరు ఎవరైనా నా దగ్గర పని చేశారనుకోండి, నేను నవాబ్ని నా మర్జీ ప్రకారం ఇచ్చేసాను. దోబీ ఇనామ్, నవాబ్ దగ్గర దోబీగా పనిచేశాడు, దోబీ ఇనామ్. అలా ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, అది గవర్నమెంట్ కన్వర్ట్ చేసిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ప్రిఫరబుల్లీ పట్టా ల్యాండ్ అయితే సేఫ్ అనమాట, అది పహానీలో తెలుస్తుంది. దాని తర్వాత అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రిఫరబుల్లీ లీగల్ అడ్వైస్కి వెళ్ళి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఒక లీగల్ 5,000 నుంచి 10,000 ఇది ఇస్తారు. వాళ్ళు లీగల్ అడ్వైస్ ఇచ్చిన తర్వాత మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ పెద్ద ప్రాపర్టీ ఉందనుకోండి, కొద్దిగా పెద్ద ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం అనుకోండి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలి. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇలా ప్రాపర్టీ ఉంది, ఎవరైనా క్లెయిమ్ చేసేవాళ్ళు ఉన్నారా అని చేసుకున్నాను అనుకోండి, తర్వాత 5 years తర్వాత ఎవరన్నా వచ్చి క్లెయిమ్ చేసినా మీరు కోర్టుకు చూపించవచ్చు, నేను పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అయినా ఎవరు రాలేదు కాబట్టి ఇది. అప్పుడు కోర్టు మీకే ఆ ల్యాండ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ కొనుక్కునేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్లో కొనుక్కుంటే మంచి సేఫ్టీ ఉంటుంది అనమాట. ఒకవేళ బయట గేటెడ్ కమ్యూనిటీ లేకుండా ఉన్నప్పుడు ప్రతి 6 monthsకి ప్రాపర్టీని వెళ్ళి చూసుకోవాలి. అదే గేటెడ్ కమ్యూనిటీ ఉంటే ఒకవేళ వెళ్ళకపోయినా కూడా సేఫ్గా. ఏంటి తేడా? గేటెడ్ కమ్యూనిటీ అంటే ప్రాపర్ ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, దెర్ ఇస్ సెక్యూరిటీ గార్డ్. అందువల్ల ఎవరైనా వచ్చి మన ప్రాపర్టీని ఆక్యుపై చేయలేరు. అదే కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి, సెక్యూరిటీ ఎవరైనా వచ్చి ఆక్యుపై చేయడానికి ఆస్కారం ఉంది. అది. సో మొత్తం మీద ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఏజెంట్ని గుడ్డిగా నమ్మైతే వెళ్ళొద్దు. ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే కొంచెం టైం పట్టినా పర్లేదు, మనం సేల్కి వెళ్ళొచ్చు అంటారు. లేకపోతే ఎవరన్నా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఎవరైతే ఈ జాగ్రత్తలని ఆయనే తీసుకుని వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాడో అటువంటి కన్సల్టెంట్ని దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే వాళ్ళకి మంచి ప్రాపర్టీ వస్తుందన్నమాట.